టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ పిప్సెమ్మ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 51 ప్రాబ్లం అయితే చూడండి. సాల్వ్ dq మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 3d మైనస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఈ/t. ఇది కాకతీయ యూనివర్సిటీ ప్రాబ్లమ్. అన్ని యూనివర్సిటీస్ ఉద్దేశించి చెప్తున్నాను కాబట్టి మీకు ప్రాబ్లం అనుభూతితో తెలుసుకోండి. ఎందుకు ఇక్కడ ఇనిషియల్ కండిషన్స్ ఇవ్వలేదు. ప్రాబ్లంలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్ కండిషన్స్ ఏమన్నా ఇచ్చాడమ్మా అంటే ఏమి ఇవ్వలేదు. ఇనిషియల్ కండిషన్స్ 0, ఏమి ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ప్రాబ్లం చేస్తూ ఉంటే నాకే ఇంట్రెస్ట్గా ఉందిమా. కాబట్టి ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్ కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి dq వరకు ఉన్నాయి కాబట్టి y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లెట్ లేదా పుట్ తీసుకుంటున్నాను నేను. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు b. ఇప్పుడు ఆన్సర్ రావాలి, ఏబిసిలో వచ్చేస్తే సరిపోతుంది. y డాష్ డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు c. చూడండి, dq/y అంటే y త్రిబుల్ డాష్, d స్క్వేర్ y అంటే y డబుల్ డాష్, d ఇంటూ y అంటే ఇది y డాష్ మా మైనస్ y ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఇంటూ e/t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి నీట్గా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y త్రిబుల్ డాష్ మైనస్ 3 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ 3 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ e/t. ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, ఫార్ములాస్ అయితే రాసుకోండి. ఏంటి ఫార్ములా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ y త్రిబుల్ డాష్ s³ నేర్చుకోవాలి. మా ఫార్ములా y ఆఫ్ s మైనస్ s స్క్వేర్ y ఆఫ్ 0 మైనస్ s ఆఫ్ y డాష్ ఆఫ్ 0 మైనస్ y డబుల్ డాష్ ఆఫ్ 0. మైనస్ 3 ఆఫ్ y డబుల్ డాష్ ఫార్ములా s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. అది s స్క్వేర్ y ఆఫ్ s. ప్రాబ్లం ఫార్ములాస్ నోటెడ్ అయ్యి ఉండాలి, లేకపోతే ప్రాబ్లం చేయలేము. y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్. ఏది ఫార్ములా? s ఆఫ్ y ఆఫ్ s మైనస్ y ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y అంటే అది y ఆఫ్ s మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ స్క్వేర్ e/t. ఎలా చేయాలి? బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై టీ. మల్టిప్లికేషన్ బై టీలో ఎలా వస్తుందిమా? చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ s బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t/n ఇంటూ f ఆఫ్ t మైనస్ 1 హోల్ పవర్ n d/n బై ds/n ఆఫ్ f ఆఫ్ s. చూడండి,
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎంత? ఈ పవర్ టీని చేస్తే 1/s-1. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ స్క్వేర్, అది ఈ పవర్ టీ అన్నాను. ఇక్కడ ఏం చేయాలి? n ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. డి స్క్వేర్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ ఎంత? 1/s-1. -1 స్క్వేర్ అంటే 1. ఒకసారి చేయండి మా. -1/x². ఫస్ట్ డెరివేటివ్ d/ds ఆఫ్ అది -1/x² చేస్తే -2/x³ అంటే ఏమవుద్ది? -2 డబుల్ డెరివేటివ్ చేస్తున్నానమ్మా. x³ అంటే s అంటే s-1 హోల్ క్యూబ్ అంటే 2/s చేస్తే 1 s-1 హోల్ క్యూబ్. అంటే ఏమొచ్చింది ఇక్కడ? 2/s-1 హోల్ క్యూబ్ అయితే వచ్చింది. ఎంత చేశాను రఫ్ క్యాలిక్యులేషన్స్. ఇనిషియల్ కండిషన్స్ అయితే అప్లై చేయండి. s³ y ఆఫ్ s మైనస్ s² y ఆఫ్ 0 ఎంత? a y డాష్ ఆఫ్ 0 b y డబుల్ డాష్ ఆఫ్ 0 c మైనస్ 3 ఆఫ్ s² y ఆఫ్ s ఆఫ్ y ఆఫ్ 0 a మైనస్ y డాష్ ఆఫ్ 0 b ప్లస్ 3 ఆఫ్ s ఆఫ్ y ఆఫ్ s y ఆఫ్ 0 a మైనస్ y ఆఫ్ s is equal to 2/s-1 whole cube. చూడండి, y ఆఫ్ s అయితే మల్టిప్లై చేసుకోండి జాగ్రత్తగా. s³ y ఆఫ్ s మైనస్ s² a మైనస్ sb మైనస్ c మైనస్ 3s² y ఆఫ్ s ప్లస్ 3as మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 3b ప్లస్ 3s ఆఫ్ y ఆఫ్ s మైనస్ 3a మైనస్ y ఆఫ్ s is equal to 2/s-1 whole cube. y ఆఫ్ s అయితే కామన్ తీసుకోండి మా. y ఆఫ్ s కామన్ తీసుకోండి నీట్గా. s³ మైనస్ 3s² y ఆఫ్ s కోఎఫిషియెంట్స్ ప్లస్ 3s మైనస్ 1. చూడండి, ఏ కోఎఫిషియెంట్స్ కూడా కామన్ తీసుకోండి. ఏ కోఎఫిషియెంట్స్ నీట్గా కామన్ తీసుకోండి మా. ఏ కోఎఫిషియెంట్స్ కామన్ తీస్తే ఏమవుద్ది? ప్లస్ ఏ అంటే మైనస్ s². ఇక్కడ ఏ కోఎఫిషియెంట్స్ ప్లస్ 3s ఏ కోఎఫిషియెంట్స్ మైనస్ 3. నెక్స్ట్ బి కోఎఫిషియెంట్స్ కామన్ తీసుకోండి. ప్లస్ బి కోఎఫిషియెంట్స్ మైనస్ s ప్లస్ 3. నెక్స్ట్ సి కోఎఫిషియెంట్స్ కామన్ తీసుకోండి. మైనస్ s ప్లస్ 3 సి కోఎఫిషియెంట్స్ మైనస్ సి. చూడండి, ఈజ్ ఈక్వల్ టు 2/s-1 హోల్ క్యూబ్.
వై ఆఫ్ ఎస్ క్యూబ్ మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 3s మైనస్ 1 ప్లస్ ఏ ఇటు సైడ్కి పోతే మా అది మైనస్ ఏ అయితే అయింది మైనస్ ఏ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 3s మైనస్ 3 మైనస్ బి ఆఫ్ మైనస్ ఎస్ ప్లస్ 3 మైనస్ సి సైడ్కి వస్తే ప్లస్ సి ప్లస్ 2 బై ఎస్ మైనస్ 1 ఇక్కడ మీరు మైనస్తో మల్టిప్లై చేయండి సరిపోద్ది వై ఆఫ్ ఎస్ క్యూబ్ మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 3s మైనస్ 1 మైనస్తో మల్టిప్లై చేయండి ఏ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 3 నేను చేసిన ప్రాబ్లమ్స్ ఆన్సర్లు కూడా చెక్ చేయండి మా ఒకసారి కరెక్ట్గా చేస్తున్నాను లేదో మీరు తెలుసుకోవాలి చూడండి మైనస్ మల్టిప్లై చేయండి ప్లస్ బి ఆఫ్ ఎస్ మైనస్ 3 ప్లస్ సి ప్లస్ 2 బై ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్ చూడండి ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది ఇది ఒకసారి చెక్ చేయండి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా లెక్క ఉంది ఏంది ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎస్ క్యూబ్ మైనస్ 1 మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 3s దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్ అయితే రాసుకోండి ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్ రాసుకోండి మా ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్ అయితే రాసుకోండి చూడండి వై ఆఫ్ ఎస్ మైనస్ 1 whole cube is equal to a of s square minus 3s plus 3 plus b of s minus 3 plus c of c plus 2 by s minus 1 whole cube s minus 1 whole cube ni cross multiplication cheyandi y of s is equal to a of s square minus 3s plus 3 by s minus 1 whole cube plus b of s minus 3 by s minus 1 whole cube plus c by s minus 1 whole cube plus 2 by s minus 1 whole cube into whole cube whole power 6 a power m into a power n దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి 1గా తీసుకోండి చాలా జాగ్రత్తగా చేయాలని చెప్తున్నాను క్యాల్కులేషన్ పార్ట్ ఎటువంటి మిస్టేక్ పోయినా అది మీ బాధ్యతేమా నేను మళ్ళీ చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి చూడండి ఇక్కడి నుంచి ఏబిసిడి వాల్యూస్ నేను తీసుకున్నాను కాబట్టి ఏబిసి వాల్యూస్ పర్ఫెక్ట్గా రావాలి కానీ ఆన్సర్స్ మాత్రం ఏబిసిలోనే ఉండాలి చూడండి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే రాస్తున్నాను ఏంది ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అది ఈక్వేషన్ నెంబర్ 1 ఎంతమా రాసుకోండి నీట్గా చూసి రాసుకోండి వై ఆఫ్ ఎస్ ఇదంతా రాసుకున్నాను వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్
ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 3 అది సారీ అమ్మా 3s ప్లస్ 3 బై s మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ b ఆఫ్ s minus 3 by s minus 1 whole cube. S minus 1 whole cube plus c of s minus 1 whole cube plus 2 of s minus 1 whole power 6. ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయలేరు. మీరు చూడండి, పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తారేమో, చేయలేరు. ఇప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s is equal to a of inverse Laplace transforms of s square minus 3s plus 3 by s minus 1 whole cube plus b of inverse Laplace transforms of s minus 3 by s minus 1 whole cube plus c of inverse Laplace transforms of 1 by s minus 1 whole cube plus 2 of inverse Laplace transforms of 1 by s minus 1 whole power 6. చూడండి, ఇప్పుడు దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చాప్టర్ ఎవరికైతే పర్ఫెక్ట్గా చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ చాప్టర్ చేయగలరు, ఇక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేయగలరు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కానీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కానీ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కానీ సంపూర్ణమైనటువంటి మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంటేనే మీరు చేయగలరు. లేకపోతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ జోలికి ఎవరు వెళ్ళద్దు. చూడండి, ఫస్ట్ నేను ఈ పార్ట్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎలా చేయాలి, ఎస్ స్క్వేర్ మైనస్ 3s సెట్ చేయాలి ఫార్ములా ఎక్కడన్నీ. 3 by s minus 1 whole cube. చూడండి, s స్క్వేర్ మైనస్ 3sని మైనస్ 2s మైనస్ s 3ని 2 ప్లస్ 1 అయితే రాసుకోండి బై s మైనస్ 1 హోల్ క్యూబ్. చూడండి, s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 1 మైనస్ s ప్లస్ 2 బై s మైనస్ 1 హోల్ క్యూబ్. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఎస్ కామన్ తీస్తే ఎస్ మైనస్ 2. ఓకేనా? ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 1 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 1లో రావాలి అంటే ఏం చేయాలి, 2ని 1 ప్లస్ 1 రాసుకోండి. ఇప్పుడేమవుద్ది, ఎస్ మైనస్ 1 ప్లస్ 1 అది అంతేనమ్మా. మైనస్ ఎస్ మైనస్ 1 ప్లస్ 1 బై ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఇలా ఒక పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 2 మీద 2ని 1 ప్లస్ 1 రాశాను, సరిపోయింది. ఇలా ఫార్ములా ఎక్కడ సెట్ చేసుకోవాలి.
ఇది చూడండి, ఎస్ మైనస్ 3 బై ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఎట్లా రాసుకోవచ్చు దీన్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3ని -1 -2 రాసుకోండి బై ఎస్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఎస్ మైనస్ 1 -2 బై ఎస్ మైనస్ 1 బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇదంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సెట్ అయ్యింది, ఇది కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సెట్ అవుతుంది. సెకండ్ పార్ట్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. థర్డ్ పార్ట్ అంటే మామూలు, ఫోర్త్ పార్ట్ మామూలు. ఇంకా నీట్గా అయితే సబ్స్టిట్యూట్ చేయండి చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s is equal to a of, సబ్స్టిట్యూట్ చేయండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s minus 1 whole square minus s minus 1 plus 1 by s minus 1 whole cube plus b of inverse Laplace transforms of s minus 1 minus 2 by s minus 1 whole cube plus c of inverse Laplace transforms of 1 by s minus 1 whole cube plus 2 of inverse Laplace transforms of 1 by s minus 1 whole power 6. రాసాను ఈక్వేషన్. బై యూసింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏంది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఒకసారి చెక్ చేస్తారా? బై యూసింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్, ఇప్పుడే చెప్పాను. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏంది ఫస్ట్ షిఫ్టింగ్ థియరము ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of t is equal to f of s అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s is equal to f of t, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s minus a is equal to e power at into f of t. చూడండి నీట్గా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s a ఇంటూ ఈ పవర్ ఏటి ఎస్ మైనస్ 1 అంటే రాసుకోవాలి, ఈ పవర్ టీ ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 1 బై ఎస్ క్యూబ్ ప్లస్ బి ఆఫ్ -1 ఉంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కదా, ఈ పవర్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ మైనస్ 2 బై ఎస్ క్యూబ్ ప్లస్ సి ఆఫ్ -1 ఉంటే ఈ పవర్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ క్యూబ్ ప్లస్ 2 ఈ పవర్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ 6. చూడండి ఇది ఎస్ పవర్ 6 ఇది ఎస్ పవర్ 6 ఓకేనా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s a ఇంటూ ఈ పవర్ టీ. ఈ పార్ట్ చేద్దాం ఫస్ట్. ఈ పార్ట్ అయితే ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే లేట్ అవుతుందిమా, ఇక్కడే చేస్తాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 1 బై ఎస్ క్యూబ్. పార్ట్స్గా స్ప్లిట్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3 పార్ట్స్గా స్ప్లిట్ చేయండి. ఎస్ స్క్వేర్ బై ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ బై ఎస్ క్యూబ్ ప్లస్ 1 బై ఎస్ క్యూబ్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే 1 బై ఎస్, ఎస్ ఎస్ క్యాన్సిల్ పోతే 1 బై ఎస్ స్క్వేర్
ప్లస్ 1/s³ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. 1/s మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s³. 1/s చేస్తే 1. ఇక్కడ చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ బై s⁻1 ప్లస్ 1 ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ చేసి 2 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తే ఇది ఏ ఫార్ములా లెక్కన సెట్ అయింది మా ఒకసారి చెక్ చేయాలి. ఏ ఫార్ములా లెక్కన సెట్ అయింది? ఈ పార్ట్ వర్కే చేస్తున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s⁻n ప్లస్ 1 ఏంటి ఫార్ములా? t⁻n అని చెప్తున్నాను. 1 మైనస్ t n ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది మా 1 ఫ్యాక్టోరియల్ t⁻1 అంతే ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ t². ఎందుకు n ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 1 మైనస్ 2 ప్లస్ t²/2 అంతే వచ్చింది. ఇలా ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వాల్యూ అయితే రాసేసాను. ఓకేనా? 1/1 కనుక్కుందాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y(s) అది is equal to a into e⁻t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s² మైనస్ s ప్లస్ 1 ఈ వాల్యూ ఇందాక కనుక్కున్నాను నేను బై s³ ప్లస్ b ఇంటూ e⁻t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s-2/s³ ప్లస్ c ఇంటూ e⁻t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s³ ప్లస్ 2e⁻t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s⁻6. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఏమొచ్చింది? ఈ వాల్యూ ఏమొచ్చిందమ్మా? ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. 1 మైనస్ t ప్లస్ t²/2 అది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s-2/s³ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s/s³ మైనస్ 2/s³. ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే ఏం మిగిలింది చెప్తారా? ఒకసారి చూడండి ఏం మిగిలింది మా. ఒకసారి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² మైనస్ 2 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s³. ఏ ఫార్ములా లెక్క ఉంది ఇది చెప్తారా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s⁻n ప్లస్ 1 అంటే t⁻n n ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది.
ఎట్లా రాసుకోవచ్చు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s⁻1 + 1 -2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేసి 2 ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేసుకోండి మా. s⁻3ని 2 + 1 అప్పుడు చూడండి n ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. s⁻n ప్లేస్లో 2 ఉంది. ఏంది ఫార్ములా? t⁻1 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 మా. n ఫ్యాక్టోరియల్ బై s⁻n + 1 అంటే t². 2 క్యాన్సిల్ పోతే t - t² అంటే మిగిలింది. ఈ పార్ట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. ఇదేం సింపులే, కష్టంగా ఏముండదు. ఎందుకంటే చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s³ ఎట్లా రాసుకోవచ్చు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s⁻2 + 1. ఇక్కడ ఫార్ములాలో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ చేసి 2 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తున్నాను. 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ t². అదేవిధంగా ఈ పార్ట్ కూడా చేద్దాము. 1/s⁻6 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s⁻6 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s⁻5 + 1 మా. 1/5 ఫ్యాక్టోరియల్తో మీరు డివైడ్ చేసి 5 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేస్తే మాత్రమే మీకు ఫార్ములా సెట్ అవుద్దిమా. 1/5 ఫ్యాక్టోరియల్ అన్నాను, t⁻5 అది. నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y(s) చేస్తే ఏమవుద్ది? y(t) అయితే అయింది. ఈ వాల్యూని ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1 - t + t²/2 అది. a ఇంటూ e⁻t 1 - t + t²/2 ప్లస్ b e⁻t t - t² ప్లస్ c e⁻t 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ t² ప్లస్ 2 e⁻t 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ t⁻5. చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. a ఇంటూ e⁻t 1 - t + t²/2 b e⁻t ఇంటూ t - t² c e⁻t 1/2 ఆఫ్ t². 2 e⁻t 5 ఫ్యాక్టోరియల్ 5 × 4 × 3 × 2 × 1 120 ఇంటూ t⁻5. చూడండి, ఇప్పుడు నేను e⁻t అయితే కామన్ తీసుకోండి మా. నీట్గా e⁻t a ఆఫ్ 1 - t + t²/2 ప్లస్ b ఆఫ్ t - t² ప్లస్ c/2 ఆఫ్ t². 260 e⁻t/60 ఇంటూ t⁻5.
ఇప్పుడు నేను టీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కామన్ తీస్తున్నాను, ఒకసారి రాసుకోండి. టీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ జాగ్రత్త చూడండి, a/2 అయిపోయింది. నెక్స్ట్ మైనస్ బి ప్లస్ c/2 అయిపోయిందమ్మా. నెక్స్ట్ టీ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి. టీ కోఎఫిషియంట్స్ మైనస్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ ఏ ప్లస్ 1/60, ఏ ప్లస్ 1/60, ఏ ప్లస్ టీ స్క్వేర్ కోఎఫిషియంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఏ ప్లస్ 1/60 టీ పవర్ 5. ఇది కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ మా. కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేశాను వై ఆఫ్ టీని. మీరు ఆన్సర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాబ్లంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి మా. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్పేవాడిని మీకు. నేను చాలా కష్టపడి ఒక్కొక్క ప్రాబ్లం 36 minutes పట్టింది మా. ఈ ప్రాబ్లము ఎంత కష్టం చేస్తున్నానో మీకు తెలుసు. కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ.